స్వామివారి మీద సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిశ్చలంగా ఉండే నిలువెత్తు నీడ పడుతూ ఉండడం వల్ల ఛాయా సోమేశ్వరుడిగా స్వామి ప్రసిద్ధి పొందాడు. ఆ నీడ ఎలా వస్తుందో ఇప్పటికీ ప్రశ్నార్థకమే. శివాయ ఓం శివ శివాయ ఓం నమః శివాయ ఓం. పానగల్లు శివయ్య దర్శించుకోండి, పానగల్లు శివయ్యని దర్శించుకోండి. నల్లగొండ జిల్లా పానగల్లు శివయ్య దర్శించుకోండి. మనం పగలంతా గమనించవచ్చు. ఇది గణిత భౌతిక శాస్త్ర సంబంధ విషయంగా గణిత భౌతిక శాస్త్రం అంట. నమస్కరించుకోండి పానగల్లు శివయ్య. సృష్టించబడిన ఆకారంలో ఏముందో చెప్పడం పరిశోధన. కానీ ఆకారాన్ని సృష్టించిన అటువంటి సృష్టికర్తకే మనం చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః పానగల్లు శివయ్య, పానగల్లు శివయ్య. ఆలయ సమీపంలో ఉన్న ఈ కోనేటి నీళ్లతోనే ఇక్కడి అర్చామూర్తులకు అభిషేకాలు జరుగుతాయి. ఈ కొలను ఛాయా సోమేశ్వరుడి ఆహ్లాదభరితంగా ఉంది. పానగల్లు శివయ్యని చూడాలని ఎన్నిసార్లు అనుకుంటే నాకు కుదరలేదు. ఒక్కసారి వెళ్ళాను, దర్శనం చేసుకొచ్చాను. ఈవేళ మీ అందరికీ చూపిస్తున్నా, అందరూ చూసి నమస్కరించుకోండి. నాగార్జున సాగర్ నుంచి పవిత్ర కృష్ణా నది అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి చెరువుకు చేరతాయి. ఒక అద్భుతం చోటు చేసుకుంది. నదీ జలాలు అద్భుతాన్ని చోటు చేసుకున్న కృష్ణా నది సోమేశ్వర స్వామి పానగొల్ల తండ్రి ఈ కోనేటిలో పానగొల్ల శివయ్య. ఈ కోనేటికి పవిత్రతను ఆపాదిస్తున్నాయి. ఓం నమః శివాయ, నమః శివాయ. పానగల్లు శివయ్యకి నమోస్తుతే, పానగల్లు శివయ్యకి నమోస్తుతే, నమ నమోస్తుతే, నమ నమోస్తుతే. వారిలోని భక్తి భావనకు, వారసత్వ పరిరక్షణ బాధ్యతకు అద్దం పడుతోంది. ఇక్కడ స్థానికంగా ఉన్న వారిలో ముఖ్యంగా యువత నందీశ్వరాయ, నటేశ్వరాయ, పరమేశ్వరాయ, నందీశ్వరాయ, నందీశ్వరాయ, నటేశ్వరాయ, పరమేశ్వరాయ. పానగల్లు శివయ్యకి నమస్కరించుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇలాంటి వీడియోస్ చాలా చూడండి. నల్గొండ జిల్లాలో ఉన్న